పక్క కొబ్బరి నాశనం అయిపోతుంది. డ్రైనేజీల సమస్య మరీ ముఖ్యంగా మీ దృష్టికి తీసుకురావాలి. ఈరోజు డ్రైనేజీలు వెనక్కి వచ్చేస్తా ఉన్నాయి. కొబ్బరి అంతా కూడా నాశనం అయిపోతుంది. కొబ్బరి పంట దీనికి ప్రభుత్వం ఎలాంటి ఉలుకు పలుకు లేని పరిస్థితి సార్ ఈరోజు. ఇదే కాకుండా ఎస్సీ బీసీలు అనేవాళ్ళు మన ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటి వారు సార్. ఎస్సీ బీసీల విషయంలో 9 సాధికార సంఘాలను మేము ఐడెంటిఫై చేశాం. వీరందరూ కూడా 30వ తారీఖున మేము వీరందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. బీసీలందరినీ కూడా సాధికారతకు సమాయత్తం చేస్తూ ఉన్నాం. ఈ 30వ తారీఖు మీటింగ్లో బీసీలందరూ కలిసి ఒక తాటిపైకి వచ్చి మన కూటమికి వీరందరూ కూడా తప్పనిసరిగా ఓటేసేందుకు ముందుకు వస్తూ ఉన్నారు సార్. రెండో ప్రక్కన చూసినట్టయితే ఎస్సీ సామాజిక వర్గం. ఈ ఎస్సీ సామాజిక వర్గం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. 19% జనాభా ప్రకారం ఉండాల్సింది ఉండగా 12% ఇచ్చారు సార్ వాళ్ళు సప్లాన్ ప్రకారం. 7% మోసం చేశారు గత 5 సంవత్సరాలుగా. అలాగే 1,25,000 కోట్ల రూపాయలు సప్లాన్ ఇవ్వాల్సింది ఉండగా ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేని ప్రభుత్వం ఇది. ఇది ఎస్సీలను మోసం చేయటం కాదా? విదేశీ విద్య పరిస్థితి ఏమిటి? 200 మంది పిల్లలు గుంటూరులో ఆగిపోయారు. వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్లు, అలాగే స్టడీ సర్కిళ్ళు, ఇలాగ ప్రతిదీ కూడా మోసగించుకుంటానే పోతా ఉన్నారు. ఈ పరిస్థితిలో వీరి యొక్క అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ మన రాబోయే ప్రభుత్వం తప్పనిసరిగా పెద్దపీట వేయాలని నేను కోరుకుంటా ఉన్నాను సార్. మా నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని తప్పనిసరిగా పెద్ద దృష్టితో సఫిషియెంట్ నిధులు రిలీజ్ చేసి పెద్దపీట వేస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి విచ్చేసిన పవర్ స్టార్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇక్కడికి విచ్చేసిన రాజోల్ నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు